మౌగ్లీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అసలు సినిమా పేరు మౌగ్లీ MOWGLI అని పెట్టారు. అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సరే, ఓకే. సో మోగ్లీ మళ్ళీ సేమ్ ప్రాబ్లము. తెలుగు టైటిల్ని ఇంగ్లీష్ అక్షరాలతోనే రాసి ఆ ఫాంట్తోనే పెట్టారు డిజైన్ని. సో ఇదొక జాడ్యం మనకు స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలుగులో రాయట్లేదు. 2 గంటల 40 నిమిషాల యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. ఒక అడ్వెంచరస్ టైప్ లవ్ స్టోరీ. సో ఇది సినిమా నేపథ్యంలో ఉంటుంది. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 13 డిసెంబర్ 2025 అంటే నిన్న రిలీజ్ అయింది, శనివారం రోజున. సో ఇన్ ద బ్యాటిల్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్ ఏం గెలిచిందనే దాని మీద మనకు బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోగా రోషన్ కార్తిక్ కనకాల నటించాడు. అతను అంతకుముందు బబల్ గమ్ సినిమాలో నటించాడు. అందులో కూడా లిప్ లాక్ ఉంది, ఇందులో కూడా లిప్ లాక్ ఉంది. హీరోయిన్ సాక్షి మడోల్కర్ ఉంది సినిమాలో. ఇక బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అతను కన్నడలో డైరెక్టరు, నటుడు. సో అతను పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు నా గోప్యం సినిమా గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాంటి క్యారెక్టరు. అయితే ఇంకా కొంచెం విగ్రహం ఇంకా బాగుండుంటే, అంటే ఇంకా కొంచెం లావుగా ఉండుంటే బాగుండేది మా క్యారెక్టర్ కనిపించింది. అయినా కూడా తన పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నాడు. ఒక నీటైన పోలీస్ ఆఫీసర్గా, ఒక ఘాటైన ఆఫీసర్గా, విలనీ ఉన్నటువంటి ఆఫీసర్గా చేశాడు. చాలా బాగా చేశాడు బండి సరోజ్ కుమార్. అట్లాగే హర్ష చెముడు ఫ్రెండ్ క్యారెక్టర్లో కాకుండా ఈసారి హీరో కాకుండా సెకండ్ హీరో లాగా కనబడతాడు సినిమాలో. ఫైట్స్ కూడా చేస్తాడు. ఒక పవర్ఫుల్ పర్సన్గా చూపించారు అతన్ని. సరే, ఇక మోగ్లీ అంటే మనకు జనరల్లీ జంగిల్ బుక్లో మోగ్లీ అని పాత్ర ఉంటుంది. ఆ పేరుతో తీసిన ఈ సినిమాకి దర్శకుడు సందీప్ రాజు, డైరెక్టరు, రైటరు. అట్లాగే TG విశ్వనాథ్, కృతి ప్రసాద్ పెద్ద నిర్మాతలు. ఈ సినిమాకి నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. అట్లాగే ఈ సినిమాకి కాలభైరవ మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చాడు. మ్యూజిక్ చాలా బాగుంది ఈ సినిమాలో. తర్వాత రామమంతి సినిమాటోగ్రఫీ. సో ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. కోదాటి పవన్ కళ్యాణ్ ఏమో ఎడిటరు. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి సుజీత్ కుమార్ కొల్లి. సో ఇక ఈ సినిమాలోకి వద్దాము, ఈ కథలోకి వద్దాము. మోగ్లీ కథ ఏంటంటే, రంపచోడవరం అనేటువంటి ఒక అడవిలో, అదొక చిన్న గ్రామం, అక్కడ ఆనుకున్న ఆ గ్రామం. ఆ గ్రామంలో ఈ మోగ్లీ అనే అతను తల్లిదండ్రులు ఎవరు లేరు. అడవిలో జంగిల్ బుక్ జానవర్ లాగా పెరిగినాడు కాబట్టి ఇతని మోగ్లీ అని అందరు పిలుస్తుంటారు. సో ఇతనికి ఒక మూగ పిల్లతోటి ప్రేమ ఏర్పడిన తర్వాత ఇంటర్వెల్లో ద రోర్ బిట్వీన్ సైలెంట్ లవ్ స్టోరీ బిగన్స్ అని చెప్పేసి, ద రోర్ ఆఫ్ సైలెంట్ లవ్ స్టోరీ బిగన్స్ అని చెప్పి, అంటే నిశ్శబ్దమైనటువంటి ప్రేమ కథలోని గర్జన ఇప్పుడు వినబడబోతుంది, ఇంకా మొదలైంది అన్నట్టు అర్థం వచ్చేలాగా ఇంటర్వెల్ పెట్టడం ఆకట్టుకుంది నన్ను అయితే డిఫరెంట్గా. ఇక విలన్ పేరు అంటే బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ పేరు క్రిస్టఫర్ కొలన్. అయితే ఇందాకే చెప్పినట్టుగా నేను గుర్తుకొచ్చానని చెప్పాను గోప్యం ది సీక్రెట్ సినిమాలో పోలీస్ వేషానికి. నా వాయిస్ రఫ్గా ఉంది కాబట్టి క్యారెక్టర్కి సెట్ అయింది. ఈ అబ్బాయి వాయిస్ సాఫ్ట్గా ఉంది. అది కొంచెం మైనస్ అయింది సినిమాకి. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పి ఉంటే బాగుండదు. కరుకుగా ఉండాల్సింది, నీట్గా ఉంది, చక్కటి గాయకుడు గొంతులాగా ఉంది. అలా ఉండకూడదు ఆ క్యారెక్టర్కి. అదొకటి మైనస్ అయింది సినిమాకి. ఇక కథా నేపథ్యం ఏం తీసుకున్నాడంటే, ఇందాక చెప్పినట్టు రంపచోడవరం అడవిలో ఒక గ్రామము. ఆ గ్రామం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అబ్బాయిలు, మోగ్లీ ఉంటాడు, అతనికి ఫ్రెండ్స్ ఉంటారు. స్టార్టింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే, సరదాగా తమన్నా అంటూ తన ప్రియురాలిని కామెంట్ చేస్తే, అంటే వ్యంగ్యంగా తమన్నా అంటే వెక్కిరించినందుకు పొరపాటున చంపేస్తాడు ఫ్రెండ్. ఆ మర్డర్కి ఈ కథకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ మర్డర్ ట్రాక్ స్టార్టింగ్ చూపిస్తారు మనకి. ఆ ముందేమో బండి సరోజ్ కుమార్ క్యారెక్టరు ఇందాక చెప్పినట్టు క్రిస్టఫర్ కొలన్. ఇతను ఏం చేస్తారంటే, ఒక మహిళా పోలీసు ఒక అధికారి వస్తే ఆమెని చర్చేటువంటి సన్నివేశంకి ఫస్ట్ చాలా అద్భుతంగా చూపిస్తారు ఆ సన్నివేశాన్ని. ఇక్కడ దొంగలు ఉంటారు, ఆ దొంగలకు సంబంధించినటువంటి నాయకుడు ఉంటాడు, వాడు చాలా మంచివాడు కాదు అని తన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆమెను అనుభవిస్తాడు. అంటే ఆమె దొంగ సర్టిఫికేట్ తోటి వచ్చిందని, అంతకుముందు మిస్ట్రా ఉన్న ఆమె నాయకని మార్చుకొని తీసుకుందని, ఆమె లూపోల్స్ చెప్పి భయపెట్టే క్యారెక్టర్ని ఫస్ట్ చూపిస్తారు మనకి ఇంట్రడక్షన్గా. ఆ తర్వాత కోతి అతని అట్టిపండు ఎత్తుకుపోయిందని చెప్పి
అట్టిపండిని వదిలేస్తాడు కానీ కోతిని వదలడు. పైకి వెళ్ళిన తర్వాత స్విచ్ చేసి పోయిన ఫ్యూజ్ని పెట్టేసి ఆ కోతి కాలిపోయేలాగా చేస్తాడు. అతని క్రౌర్యాన్ని అక్కడ చూపించి ఎస్టాబ్లిష్ చేసి లవ్ స్టోరీ చూపించారు. లవ్ స్టోరీ ఏంటి, మోగ్లీ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్కి వెళ్తే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా ఇంకొక హీరోయిన్కి డూప్గా వచ్చినటువంటి అమ్మాయి ఇతను గాల్లో కలుసుకుంటారు. అంటే గాల్లో అలా రోపుతో పైకి లేపుతున్నప్పుడు హీరోని ఈమెను అలా కింద నుంచి లేపుతుంటే అతను పైనుంచి దిగుతూ ఈమెను కింద నుంచి ఎక్కుతూ ఇలా ఇలా ఇద్దరు ఒకరినొకరు చూసుకునే సన్నివేశం బాగుంది. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా బబుల్ గమ్లో లాగా ఇందులో కూడా లిప్ లాక్, సుమ కొడుకుకి లిప్ లాక్ లాంటి ఇష్టం ఉన్నట్టుంది. రెండో సినిమాలో కూడా లిప్ లాక్ మెయింటైన్ చేశాడు, పెదవులు చుమ్మించేసి. ఆ తర్వాత సుమక్క అని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఇందులో, పెద్ద యాక్టర్స్ అని చెప్తూ ఉంటూ రామారావు లాగా అంటూ ఇంకొక ఏఎన్ఆర్ లాగా అంటూ సుమక తెలుసు అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పించినట్టుగా చెప్పించారు సుమ కనకాల గురించి. మనకు తెలిసింది కదా, దేవదాస్ కనకాల మన్మడు, సుమ కనకాల, రాజీవ్ కనకాల సుపుత్రుడు ఈ రోషన్ కనకాల. అయితే హీరో అంటే స్టార్టింగ్లో కొన్ని ప్రాథమిక లక్షణాలు, హీరో అంటే కొన్ని కథానాయక లక్షణాలు ఉండేవారు. ఇతని పెదవులు కొంచెం దొడ్డుగా లావుగా ఓ రకంగా చూడడానికి ఒక విలన్ టైప్ క్యారెక్టర్గా ఉంటాడు మనిషి రోషన్. అయినా కూడా అతనికి హీరోగా 2 సినిమాలు వచ్చాయి. బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా సెట్ చేసుకుంటాడు. కాకపోతే మంచి ఫిజిక్ తీసుకొచ్చి హీరో పర్సనాలిటీ మాత్రం కనిపించాడు. కొంత మనకి శ్రీహరి పోకళ్ళు కనిపించాయి, మనకి మంచి బాడీ అది అంతా కనబడింది. సో ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ నన్ను అడిగితే మాత్రం అతను విలన్గా వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అని నాకు అనిపించిన ఫీలింగ్. ఇక బండి సరోజ్ కుమార్ కూడా వాయిస్ డబ్బింగ్ వేరే వాళ్ళకి కనుక పెడితే అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఈ సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. సో 3 ప్రధానమైన క్యారెక్టర్లు, రోషన్ కనకాల, ఆ అమ్మాయి హీరోయిన్, ఆ తర్వాత ఈ అబ్బాయి. ఆ అమ్మాయి మూగగా అద్భుతమైన భావాల్ని పలకరించింది, అద్భుతంగా చేసింది. ఆ అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. హీరోయిన్ ప్లస్ అయింది సినిమాకి. ఆమె గ్లామర్ కూడా ఒలకబోసింది. అక్కడక్కడ పిరుదుల్లో ఇరుక్కుపోయినటువంటి ప్యాంట్లు పెట్టి గీత కనబడేలాగా చేసి అలాంటివి కొన్ని పెట్టాడు. అవి కొంచెం గ్లామర్ సాంగ్స్ బాగున్నాయి, కాళ్ళకే మ్యూజిక్ బాగుంది, ఆకట్టుకునే విధంగా. సో వీళ్ళిద్దరికి ఏర్పడ్డ తర్వాత ప్రేమ ప్రొడ్యూసర్కి ఈమెతో పడుకోవాలనిపిస్తుంది. మేనేజర్కి చెప్తే ఆ మేనేజర్ ఇతని ఫ్రెండ్, ఇతనికి అవకాశం ఇచ్చిన మేనేజరు, ఇతను బాబాయ్ అని పిలుస్తుంటాడు. ఆ మేనేజరు ఈయనకి అపోగలిగేలాగా ఆమె ప్రొడ్యూసర్తో పడుకుంది, ఆ మూగమైన చెవిటామైన ప్రొడ్యూసర్తో పడుకుంది అనే విధంగా భ్రాంతి కలిగించి ఆమెకు డ్యాన్సర్స్ బోర్డు తీసేసి ప్రొడ్యూసర్ గదిలోకి వెళ్ళి ఆమె వెళ్ళేటట్టుగా, చాలాసేపు వాళ్ళిద్దరు అనుభవించినట్టుగా, అతని గదికి వెళ్తున్నట్టుగా, డబ్బులు ఎక్స్ట్రా పేమెంట్ అందుకే తీసుకుంటున్నట్టుగా ఇట్లా భ్రాంతి కలిగించి ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాడు. ఇది నమ్మేస్తాడు. ఇక ఈ బండి సరోజ్ కుమార్ కింద ఇతని చెల్లెలు పోలీసుగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఎవరు, శ్రీహర్ష చెల్లెలు, చెముడు శ్రీహర్ష చెల్లెలు. సో అతని తండ్రి ఊరికే కేకలేస్తుంటాడు, పని చేయరా అంటే, నువ్వు ఇదంతా చేసి కష్టపడి సంపాదిస్తున్నావు కదా, నేను ఇంకా ఫాస్ట్గా సంపాదిస్తానని ప్రముఖ నటుడైన తండ్రికి ఇతను చెప్తాడు. సో మొత్తానికి కృష్ణ భగవాన్. సో తర్వాత కృష్ణ భగవాన్ క్యారెక్టర్ కనిపించదు, అదో మైనస్. సరే, వీళ్ళ చెల్లె క్యారెక్టర్ మాత్రం ప్రధానంగా ఉంది ఆ క్యారెక్టర్. సో ఆమె ఏం చేస్తుంది, ఈమెని చేర్చడానికి ట్రై చేసినప్పుడు విలను కాపాడుతుంది, ఇతన్ని కూడా కట్టేసినప్పుడు మంట పెట్టి కాపాడుతుంది. అట్లా ఆ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంది. ఆమెకి ప్రమోషన్ ఇస్తారా అని చెప్పేసి చెడుగా ప్రయత్నిస్తాడేమో అని మనం అనుకుంటే, ఎంతోమందిని చెరిపినా కూడా మా పోలీసుడు మంచోడు అని చెప్పడానికి ఆమెను బాగా చూసుకున్నానని చెప్పి లాస్ట్కి ఆమెను కూడా తెచ్చేటువంటి డైలాగులు చెప్పి ఆ హర్షాన్ని చంపేస్తాడు లాస్ట్లో. సో మొత్తానికి ఏంటంటే, ఈ రకమైన అపార్థాలు ఏర్పడ్డ తర్వాత వాళ్ళ చెల్లెలు లాంటి ఆ హీరోయిన్, ఆ పోలీస్ ఆమె ఏమంటుందంటే, నువ్వు ఎలా నమ్ముతావురా, ఆమె చెడుగా చెప్తే ఆమె అటువంటి వ్యక్తి కాదు అని ఆమె చెలికత్తె కూడా చెప్పిన తర్వాత ముఖాలకు మాస్కులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఈమెని మందు తీసుకొచ్చి ఆమెను ప్రొడ్యూసర్ గదిలోకి తీసుకెటువంటి ప్రయత్నమో లేకుంటే వాళ్ళు చేర్చే ప్రయత్నమో చేస్తుంటే అక్కడ ఆపేసి హర్ష కొడతాడు. వీళ్ళకేమో వాచ్ బాండింగ్ ఉంటుంది. వాచ్ బాండింగ్ అంటే ఇక్కడ వాచ్ పెట్టుకుంటారు, చెరిద్దరికి వాచ్ ఉంటుంది, ఎవరికి, హీరోకినో ఇతనికి. ఆ మోగ్లీ చేతికి ఉన్నటువంటి వాచ్ మోగితే, ఒక్కసారి మోగితే ఇది దగ్గరలో ఉన్నట్టు, 2 సార్లు మోగితే దూరంగా ఉన్నట్టు, 3 సార్లు తిరిగితే ఎవరో ఒకరు ప్రాబ్లంలో ఉన్నట్టు, అట్లా వాళ్ళ కోడంట. అదేదో పెట్టుకున్నారు పిచ్చిది. సో అది లాస్ట్కు ఈ విలన్కి దొరుకుతుంది. తర్వాత దాన్ని బట్టి హీరోయిన్ ట్రేస్ అవుట్ చేస్తాడు అన్నది. అయితే ఈ రాముడు మళ్ళీ కలిసి వీళ్ళిద్దరు అపార్థాలు తొలగిపోయి ఇద్దరు కలుసుకున్న తర్వాత సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది మనకి. ఈ రాముడు సీత లాగంటి కథలో రావణుడు ఎవరైనా ఉన్నాడా అనగా మళ్ళీ బండి సరోజ్ కుమార్ని చూపెడతాడు. అతను కోతిని చంపాడు కదా, అప్పుడు ఆధ్యాత్మిక వేత్త ఒక ఆయన, అరే నువ్వు నోరు లేని మూగజీవంతో చంపినావు కాబట్టి నోరు లేని మూగజీవమే నీ ప్రాణం తీస్తుంది అంటే హీరోయిన్ చేతిలో అతను తర్వాత చచ్చిపోతాడు. అదే పాంప్లెట్ రెపరెపలాడుతా పోలీస్ జీప్కు తగులుతుంది.
ఆ తర్వాత ఆమెను ఎంటపడ్డము. ఈ ప్రొడక్షన్ మేనేజరును తర్వాత ఈ నిర్మాత మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ సంభాషణలు పోలీస్ ఆయన వచ్చినప్పుడు ఆ పోలీస్ ఆయన కూడా నేను కూడా తీసుకొస్తా దాన్ని అని చెప్పేసి ఆమె గురించి కమిట్ కావడము. షూటింగ్ల పర్మిషన్ల దగ్గర పోలీసులు ఏ రకంగా బ్రాన్ తీసి ఇలా చూపించి ఇది నీదేనా బాగుంది అనేటప్పుడు ఆ రకంగా తను చెప్పినని ఇతరే చెప్పించినట్టుగా తర్వాత సెకండ్ హాఫ్లో లీడ్ చూపించేసి అతను ఎందుకు హైడ్ అయినాడు మనకు చూపించకుండా తర్వాత కొంచెం రీజనింగ్ అనే లాజిక్ లేని కథ అయినా లాజిక్ తోటే కొంచెం మూవ్ అయ్యేలాగా ప్రయత్నం చేశారు. అట్లీస్ట్ లాజిక్ ట్రై చేశారు. మరి ఇదే వారం విడుదలైనటువంటి అఖండ 2 తాండవం అంత బేస్ లాజిక్ లేని సినిమాలా కాకుండా కొంచెం ట్రై చేశారు. కమర్షియల్ సినిమా అయినా కూడా కొంచెం ట్రై చేశారు ఈ సినిమాని మోగ్లీని. సో చివరి ఆఖరికి ఎట్లాగూ విలన్ దండింపబడతాడు, హీరో హీరోయిన్స్ కలుసుకుంటారని మనకు తెలిసిన కథే కదా, అది కొంచెం వెరైటీగా చెప్పే ప్రయత్నం చేశారు. సో లాస్ట్లో మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత లేటర్ ఆఫ్ కొన్ని డేస్ అని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా మంచిగా కలిసి ఉన్నారు, ఎందుకు హ్యాపీగా ఉన్నారు అనేది మిగతా కథ. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ అద్భుతంగా చేసింది. ఫస్ట్ హీరోయిన్, తర్వాత బండి సరోజ్ కుమార్ సెకండ్, తర్వాత హీరో పర్వాలేదు. రోషన్ కనకాల యాక్టింగ్ కూడా, కార్తిక్ కనకాల కూడా పర్వాలేదు, ప్రయత్నించాడు నటించడానికి. సో ఓవరాల్గా మ్యూజిక్ ఎక్కువ పార్ట్ తీసుకుంది సినిమాలో. తర్వాత కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాగుంది. సో సినిమా పెద్దగా ఉన్నా కూడా సినిమా బోర్ కొట్టదు మనకి. నాకైతే అఖండ 2 తాండవం కన్నా కూడా బెటర్గా అనిపించింది మోగ్లీ సినిమా. అయితే ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంకా డబ్బింగ్, ఉదాహరణకు విలన్ డబ్బింగ్ వేరే మార్చుంటే, లేకుంటే హీరోని ఇంకొంచెం గ్లామరస్గా చూపించే ప్రయత్నం చేస్తుంటే, ఇంకా హీరోయిన్ ఇంకొంచెం గ్లామరస్గా చూపించే ప్రయత్నం చేసి ఉంటే అలా కొంచెం బాగుండేదేమో. అయినప్పటికీ మరి సంయుక్త మీనన్ లాగా మొత్తం అక్కడ క్లీవేజ్ మొత్తం టోటల్గా వక్షోజ్వాలలో 75% ప్రదర్శించేటువంటి ప్రదర్శనలు ఇందులో లేకపోయినా కూడా టైట్ ఫిట్స్, ఈమెకి రూమ్లో ముఖ్యంగా తలుపు తీసేటప్పుడు సన్నివేశంలో చూసుకున్నప్పుడు మీకు ఒంటికి అంటుకున్నటువంటి డ్రెస్సులను వేస్తుంటుంది హీరోయిన్. అలాంటివి కొంచెం ఎరోటిక్గా ఈ అమ్మాయి ఫిజిక్ని మనకి షేప్ని తెలిసేలాగా చేసినటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. పాటలు బాగున్నాయి. సో లొకేషన్స్ ముఖ్యంగా రంపచోడవరం అడవుల అవన్నీ లొకేషన్స్ బాగున్నాయి. ఓవరాల్గా తీసుకున్నటువంటి అందమైన కథకి సినిమా నేపథ్యాన్ని అతికించి దానికి మళ్ళీ విలన్ మధ్యలో చూపించి ఆ విలను ఏ రకంగా యాక్సిడెంట్ గురయ్యాడు, ఆ తర్వాత ఏ రకంగా శిక్షింపబడ్డాడు, ఏ రకంగా కర్మ సిద్ధాంతం ఏ రకంగా వెంటాడుతుంది అనేది కర్మ సిద్ధాంతానికి ముడివేసి ఆధ్యాత్మికత, అఖండ 2 తాండవంలో కూడా ఆధ్యాత్మిక మీద కర్మ సిద్ధాంతం మీద ఉంది. ఇది కూడా కర్మ సిద్ధాంతం, ఒకే రోజు 2 రోజుల తేడాతో. అది 12కి రిలీజ్ అయింది అఖండ 2, 5కి వస్తుంది అనుకుని 12కి వచ్చింది. ఇదేమో 13కి వచ్చింది. ఒకరోజు తేడాతో వచ్చినటువంటి ఒకే వారం పోటీ సినిమాలకి రెండు కూడా కర్మ సిద్ధాంతం బేస్గా రావడం ఒక విచిత్రం. అయితే రెండిట్లో నాకైతే ఈ చిన్న సినిమానే బెటర్ అనిపించింది. దీన్ని 149 రూపీసే టికెట్ పెట్టారు కాబట్టి ఆ టికెట్కి తగ్గ అర్హత ఉందా అంటే అది 395 రూపీస్ పెట్టిన దానికి అంత అనిపించలేదు. కానీ దీనికి మాత్రం అంత అనిపించింది సినిమా. మోగ్లీ బబుల్ గమ్ మీద కంపేర్ చేస్తే బబుల్ గమ్ కన్నా బెటర్గా ఉంది ఈ సినిమా. సో ఒక స్టైల్ లవ్ స్టోరీస్లో వెళ్తున్నటువంటి సుమా కనకాల కుమారుడు రోషన్ కార్తిక్ కనకాల ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తుతో ఎదగాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్గా ప్రయత్నం చేస్తున్న జనరు అతని ఆలోచన విధానానికి మనకు అని ఎంపిక చేస్తున్నటువంటి సినిమాలు ముఖ్యంగా ఇది ఏంటి మరి చిన్న సినిమా అయినా కూడా